Good morning everyone. Welcome to the Telugu Engineering YouTube channel. So మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ నుంచి మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ స్టార్ టు డెల్టా కన్వర్జన్ అండ్ ఎగ్జాంపుల్స్. సో స్టార్ టు డెల్టా కన్వర్జన్ మీన్స్ యూర్ కన్వర్టింగ్ ఒక సర్క్యూట్ నుంచి ఇంకో ఫామ్. యూర్ జస్ట్ కన్వర్టింగ్ ద సర్క్యూట్ ఇంటూ డిఫరెంట్ షేప్స్. స్టార్ షేప్లో ఉన్న సర్క్యూట్ని డెల్టా షేప్లో కన్వర్ట్ చేస్తున్నావు. అండ్ ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు? ఎందుకంటే సర్క్యూట్ని అనలైజ్ చేయడానికి దీస్ కన్వర్జన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దీస్ స్టార్ టు డెల్టా కన్వర్జన్స్ ఆర్ డెల్టా టు స్టార్ కన్వర్జన్స్ అంటే బికాజ్ వీ కెన్ ఈజీలీ అనలైజ్ ద సర్క్యూట్. ఓకే, సో ఇనిషియలీ మన స్టార్ సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది? వీల్ హ్యావ్ అవర్ స్టార్ సర్క్యూట్ ఇన్ దిస్ వే. ఓకే, ఇలా మనకి మన స్టార్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఓకే, లెట్ దిస్ బీ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఓకే, దిస్ విల్ బీ యువర్ ఆర్ఈ, ఆర్బి అండ్ ఆర్సి. ఓకే, ఇది ఇనిషియలీ మన స్టార్ కన్వర్జన్, ఇది ఇనిషియలీ మన స్టార్. సో ఇప్పుడు ఈ స్టార్ని మనం డెల్టాగా కన్వర్ట్ చేయాలి. డెల్టాగా అంటే ఏంటి? ఇలాగా. ఓకే, ఇన్ దిస్ ఫామ్ ఇలా డెల్టాగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏబిసి అని పెట్టుకుందాం. సో వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఫర్ దిస్? ఆర్ఏబి అని ఉంటుంది, దీనిది ఆర్ఏసి అని ఉంటుంది, దీనిది ఆర్బిసి అని ఉంటుంది. ఇది మన డెల్టా కన్వర్షన్. సో ఇనిషియల్లీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ కన్వర్టింగ్ ది స్టార్ టు డెల్టా. ఎలా కన్వర్ట్ చేస్తామనేది చూడాలి. దానికి మనకు కొన్ని విల్ గెట్ ఈక్వేషన్స్ వస్తాయి, లైక్ ఈ ఆర్ఏబి, ఆర్ఏసి, ఆర్బిసి రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? బై యూజింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ స్టార్. సో స్టార్లో మనకి రెసిస్టెన్స్ ఏమేమి ఉన్నాయి? ఆర్ఈ, ఆర్బి, ఆర్సి ఉన్నాయి. సో యూజింగ్ దీస్ రెసిస్టెన్స్ మనం డెల్టా ఒక రెసిస్టెన్స్ కనుక్కోవాలి, దట్ ఈస్ ఆర్ఏబి, ఆర్ఏసి, ఆర్బిసి ఎలా కనుక్కుంటామో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ మనకు వచ్చిన ఈక్వేషన్స్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హౌ వీ బేసికలీ కన్వర్ట్. సో స్టార్ నుంచి డెల్టా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇది మనకున్న సర్క్యూట్. ఎస్, సో జస్ట్ ఏం లేదు, ఈ సర్క్యూట్ని మనం డెల్టా ఇన్సైడ్లో పెడదాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక డెల్టా సర్క్యూట్ గీసేయండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డెల్టా సర్క్యూట్ ఇనిషియలీ. ఓకే, ఇలా ఒక డెల్టా సర్క్యూట్ గీసేయండి హ్యావింగ్ ఏ, బి, సి. అంటే ఇదేమవుతుంది? ఆర్ఏబి అవుతుంది, ఇదేమో ఆర్ఏసి అవుతుంది, ఇదేమో ఆర్బిసి అవుతుంది. సో దీని లోపల మనకి ఇచ్చిన స్టార్ సర్క్యూట్ పెడదాం. అంటే ఇలాగా, ఇది ఆర్ఏ, ఇది ఆర్బి, ఇది ఆర్సి. ఓకే, సో ఇప్పుడు వీటి ద్వారా మన ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ విల్ బి ద ఈక్వేషన్స్ ఫర్ ఆర్ఏ? సో ఆర్ఏ ఈక్వేషన్ ఏముంటుంది? ఆర్ఏ కెన్ బి గివెన్ యాజ్ ఆర్ఏని ఎలా రాయగలం మనం? జస్ట్ మల్టిప్లై దీస్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. మనకి డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా. వీ హ్యావ్ ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. మనం స్టార్ కన్వర్షన్స్లో మనకి 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఈ 3 రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. దట్ విల్ బీ యువర్ న్యూమరేటర్. డినామినేటర్లో అపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏది ఉందో అది పెడతాం. అంటే ఇప్పుడు ఆర్ఏ, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్ఏబి రెసిస్టెన్స్ ఎలా అనుకుంటాం? ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్, అంటే ఆర్ఈ ఇంటూ ఆర్బి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్సి ఇంటూ ఆర్ఏ బై యువర్ అపోజిట్ రెసిస్టెన్స్. సో ఆర్ఏబికి అపోజిట్ ఏముంది? ఆర్సి ఉంది. సో జస్ట్ రైట్ డౌన్ ఆర్సి. ఓకే, సో దిస్ బికమ్స్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఆర్ఏబి. ఓకే, సో ఆర్ఏబి వాల్యూ వచ్చేసాం కదా. సిమిలర్లీ యూ డూ ఇట్ ఫర్ ఆర్ఏసి అండ్ ఆర్బిసి కూడా సిమిలర్గా మనం ఈక్వేషన్ అనేది ఫామ్ చేయాలి. ఏం చేయాలి? జస్ట్ మనకి స్టార్ కన్వర్జన్, స్టార్ నెట్వర్క్లో ఇచ్చిన ఇండివిజువల్ రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసి అండ్ ఆ మల్టిప్లై చేసినవన్నిటిని యాడ్ చేయాలి. అది న్యూమరేటర్ టర్మ్. డినామినేటర్ టర్మ్ ఏమవుతుంది? జస్ట్ అపోజిట్ టర్మ్ రాయాలి, ఆర్సి టర్మ్ అపోజిట్ రాయాలి. ఓకే, ఇప్పుడు అలానే డిఫరెంట్ ఈక్వేషన్స్ రాద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆర్బీసీ రాద్దాం. సో ఆర్బీసీ ఏమవుతుంది? సో ఫస్ట్ అన్నీ మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్సి ఇంటూ ఆర్ఏ బై ఆర్బీసీకి అపోజిట్ ఏముంది? ఆర్ఏ ఉంది. సో బై ఆర్ఏ అలా రాయాలి. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ యూ కెన్, ఇది అయిపోయింది. సిమిలర్లీ యూ కెన్ రైట్ ఫర్ ఆర్ఏసీ. సో ఆర్ఏసీ కూడా మనం సిమిలర్గా రాయొచ్చు కదా ఆర్ఏసీకి కూడా. ఎస్, సో ఆర్ఏసీ రెసిస్టెన్స్ ఏమవుతుంది? అప్పుడు ఆర్ఏసీ విల్ బి ఏమవుతుంది? ఆర్ఏ ఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ బై అపోజిట్ ఏముంది? ఆర్ఏసీకి అపోజిట్ ఏముంది? ఆర్బి. ఆర్బి ఈజ్ ది అపోజిట్ వాల్యూ. ఓకే, సో అలా మనకి 1, 2, 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి.
సో సబ్స్టిట్యూటింగ్ దీస్ 3 ఈక్వేషన్స్ మనకు ఆల్రెడీ ఆర్ఏ ఆర్బి ఆర్ఏబి అండ్ ఆర్ఏసి అండ్ ఆర్బీసీ వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా కన్వర్షన్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ అ స్టార్ టు డెల్టా. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యువర్ RA value is equal to RB value is equal to RC value, in case all 3 values are equal to your star, okay, ఈ స్టార్లో ఈ వాల్యూస్ కనుక ఈక్వల్ ఉన్నట్లయితే దెన్ యువర్ R delta value will be twice of your R star. ఓకే, సో R star twice వాల్యూస్ అయిపోతుంది మనకి. ఓకే, అప్పుడు R delta values మనం ఈజీగా ఫైండ్ చేసేయచ్చు. నో నీడ్ టు అప్లై దీస్ ఫార్ములా, జస్ట్ RA ట్వైస్ అప్లై చేసాం. ఇది 5 ఉందనుకో, దీన్ని 5 ఇంటూ థ్రైస్ అప్లై చేస్తాం. సో 5 3 15. సో RAC అప్పుడు మనకి 15 అయిపోతుంది. ఓకే, సో అలాగా ఇట్ విల్ బి థ్రైస్ ఆఫ్ యువర్ R star. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇన్ కేస్ యువర్ RA RB RC వాల్యూస్ కనుక 3 సేమ్ ఉన్నట్లయితే దెన్ R delta వాల్యూ విల్ బి థ్రైస్ ఆఫ్ యువర్ R star వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టార్ టు డెల్టా కన్వర్షన్. మనం ఎలా కన్వర్ట్ చేసాం ఒక స్టార్ నుంచి డెల్టా, అండ్ వీ హ్యావ్ ఫౌండ్ దీస్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. Here you can see the simple example. Calculate the resistance of delta network which are equivalent to that of star network as shown in the figure. So ఇక్కడ మన ఫిగర్లో మనకి ఏమి ఇచ్చారు, they have given you a star network and they are asking you to find the resistance of a delta network. Delta network అంటే ఏంటి, ఇలాగ ఫస్ట్ మీరు ఇస్తే ఫస్ట్ రైట్ డౌన్ దిస్ డెల్టా నెట్వర్క్ రాసుకోండి. ABACB బికాజ్ ఎలా ఇచ్చారో అలానే పెట్టండి. ఓకే, దీని ఏమవుతుంది RAC RAB RBC. ఓకే, సో మనం ఏం చెప్తున్నారు క్వశ్చన్లో, వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ రెసిస్టెన్స్ వాల్యూస్. ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేది కనిపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. బిఫోర్ దట్ ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి, లైక్ ఈ 3 ఈక్వల్ ఉన్నాయా లేవా అని. ఎస్, ఈ 3 ఈక్వల్ లేవు కాబట్టి మనం ఫార్ములా అప్లై చేయాలి. సో ఆల్రెడీ డిరైవ్ చేసిన ఫార్ములాస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సింప్లీ. ఓకే, సో ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా, సో ఫస్ట్ RAC ఫైండ్ చేద్దాం. ఓకే, సో RAC ఏమవుతుంది, ఇండివిజువల్ రెసిస్టెన్స్ని ఫస్ట్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఓకే, అంటే ఏమవుతుంది 6 ఇంటూ 3. ఓకే, 6 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 18 ప్లస్ 18 ఇంటూ 3. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన 3 ఇండివిజువల్ రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసి అండ్ యాడ్ చేసేసాం బై అపోజిట్ రెసిస్టెన్స్ RAకి అపోజిట్ ఏముంది. మీరు ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదంటే ఇక్కడ మీరు ఇంకో స్టార్ నెట్వర్క్ కూడా ఫామ్ చేసేయండి. దిస్ విల్ బి యువర్ RA RC అండ్ RB అనుకుందాం. ఓకే, అపోజిట్ ఏంటి RB వాల్యూ ఏంటి 18 కదా. ఎస్, సో జస్ట్ మనం సింపుల్ క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూస్ కనుక పెట్టేసినట్లయితే యూ కెన్ ఈజీలీ గెట్ దిస్ ఆన్సర్. 6 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 18 ప్లస్ 18 ఇంటూ 3 బై 18. సో ఆన్సర్ వచ్చేసి 10. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ RAC ఇస్ 10 ohm రెసిస్టెన్స్. సో RAC వాల్యూ వచ్చేసి 10 ohm రెసిస్టెన్స్. సిమిలర్లీ మనం RBCకి అండ్ RABకి ఫైండ్ చేయాలి. ఓకే, సో జస్ట్ బై అప్లయింగ్ ద సింపుల్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పిక్టోరియల్గా ఈ రిప్రజెంటేషన్ అనేది గుర్తుంటే ఆటోమేటిక్గా వీ కెన్ క్యాలిక్యులేట్ ది ఫార్ములాస్. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ మనం RBC కనుక చేసినట్లయితే, సో RBC ఏమవుతుంది, సిమిలర్లీ 6 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 18 ప్లస్ 18 ఇంటూ 3 బై RBC అంటే ఇది, దీని అపోజిట్ ఏంటి RA అంటే 6. ఓకే, సో బై 6 చేసేస్తే ఏమవుతుంది, విల్ బీ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ 30. ఓకే, సో ది ఆన్సర్ ఈస్ 30 ohm. సిమిలర్లీ RABకి చేయండి. RAB చేస్తే మీకు జస్ట్ ఈ వాల్యూ సేమ్, జస్ట్ డినామినేటర్ ఒకటి మారుతుంది. డినామినేటర్ ఏమవుతుంది, డినామినేటర్ విల్ బి RC వాల్యూ అంతా 3. సో బై 3 చేయండి. ఓకే, బై 3 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 60 ohm రెసిస్టెన్స్ వస్తుంది. సో అలా 3 ohm రెసిస్టెన్స్ వచ్చేసాయి కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ దోస్ 3 ohm రెసిస్టెన్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసేసి
ఫైనల్లీ మనకి ఏమొచ్చింది, ఆర్ఏబి వి గాట్ ఇట్ యాజ్ 10 ohm, ఓకే, 30 ohm, 60 ohm. ఇలా వాల్యూస్ పెట్టేసి మనం వీ కెన్ ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డెల్టా. సో దిస్ ఈజ్ హౌ వీ కన్వర్ట్ అ స్టార్ టు డెల్టా నెట్వర్క్. సో చూసాము హౌ వీ హ్యావ్ గాట్ దీస్ ఈక్వేషన్స్ అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేసాం. So this is about star to delta conversion. In the next video we'll be going with delta to star conversion. Thank you.